రాజస్థాన్లోని బికనీర్ భూ ఒప్పందానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ ఈ కేసులో వాంగ్మూలం నమోదు చేయడానికి నోటీసు ఇవ్వడం ఇది రెండోసారని తెలిపింది. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నిర్వాసితులకు కేటాయించాల్సిన భూమిని వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. సైనిక ఫైరింగ్ రేంజ్ నిర్వాసితుల కోసం బికనీర్ జిల్లా పరిధిలోని 34 గ్రామాల్లో భూమి సేకరించారు. ల్యాండ్ మాఫియా ఫోర్జరీ సంతకాలతో ఈ భూమిని కబ్జా చేసినట్లు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ పోలీసులు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద 2015లో క్రిమినల్ కేసు నమోదు చేసింది. దాదాపు 375 హెక్టార్ల ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఫోర్జరీ సంతకాలతో ఆక్రమించినట్లు భూ పరిపాలనా విభాగం ప్రకటించడంతో 2015లో రాజస్థాన్ ప్రభుత్వం ఈ భూమి బదిలీని రద్దు చేసింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారి ఉంటుందని అనుమానిస్తున్న ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. ఈ భూ వ్యవహారానికి సంబంధించి వచ్చిన ఆరోపణలను రాబర్ట్ వాద్రా తోసిపుచ్చగా రాజకీయ కుట్రగా కాంగ్రెస్ అభివర్ణించింది.